హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఏషియన్ మార్కెట్స్లో బాగా పెరిగిన దేశాల మార్కెట్స్ అంటే ఒకటి ఇండియా, తర్వాత జపాన్ మార్కెట్స్. ఈ రెండు కూడా బాగా మనకి ఈరోజు పెరగడం చూసాము. ఓవరాల్గా నిఫ్టీ ఈరోజు ఒక గ్యాప్ అప్ వచ్చింది. అయితే మళ్ళీ అక్కడి నుంచి కూడా ఫ్లాట్ అయిపోయింది. నిఫ్టీ ఎంత పెరిగిందో అంతే మళ్ళీ కిందకు వచ్చేసింది. ఇనిషియల్గా ఫస్ట్ 2 అవర్స్ కొంత ఇంటర్డే పరంగా వోలటాలిటీ అనేది ఉంది. అయితే 12 నుంచి స్లోగా మార్కెట్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. మరీ ముఖ్యంగా 1 తర్వాత బాగా మార్కెట్స్ ముందుకే వెళ్ళిపోయినాయి. ఓవరాల్గా 17,929 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది, ప్లస్ 258 పాయింట్స్ అనమాట. ఈరోజు లోగాని గమనిస్తే 17,697 అంటే 17,700 అనమాట. సో హై కానీ గమనిస్తే 17,954 దగ్గర హై దగ్గరే మనకి నిఫ్టీ క్లోజ్ అయింది. దగ్గరగా లో నుంచి హైకి 250 పాయింట్స్ పైన మనకి చూసాం లోకి హైకి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. 39,763 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. 648 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా డే హైస్లోనే క్లోజ్ అయింది. ఇక ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్, హిండాల్కో, అదేవిధంగా భారతీ ఎయిర్టెల్ లాంటి స్టాక్స్ ఈరోజు బాగా పాజిటివ్గా ఉన్నాయి. మరోవైపు యూపీఎల్, M&M, బజాజ్ ఫిన్సర్ లాంటి స్టాక్స్ ఈరోజు నష్టాల్లో ఉన్నాయన్నమాట. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇంకా సెక్టార్ పరంగా అంటే ఏ సెక్టార్లు ఈరోజు బాగున్నాయంటే, సెక్టర్ అని కాకుండా ఓవరాల్గా దాదాపు అన్ని సెక్టార్లు కూడా పార్టిసిపేషన్ ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నామండి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి 1,177 స్టాక్స్ మనకి అడ్వాన్సెస్ ఉన్నాయి, 464 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము బాగా డిక్లైన్ రేషియో అనేది ఎక్కువ ఉంది. బట్ ఈరోజు కొంచెం మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ కావడంతో ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొంతమేర బయింగ్ అనేది మనం చూసాము. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇంకా ఫ్యూచర్స్లో ఈరోజు షార్ట్ కవరింగ్ జరిగింది, తర్వాత లాంగ్స్ కూడా బిల్డ్ అయినాయండి. మామూలుగా ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ అని 100% చెప్పలేము, ఎందుకంటే చాలా కంపెనీస్లో కూడా ఈరోజు మరి ముఖ్యంగా కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్తో పాటు సెక్టర్ వైజ్గా గమనిస్తే కొన్ని ఐటీ, మిడ్ క్యాప్ ఐటీ అండి, పెద్ద కంపెనీస్ కాదు, మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్లో ఈరోజు లాంగ్ బిల్డ్ అయినాయి, లాంగ్ బిల్డ్ జరిగింది. తర్వాత కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా లాంగ్స్ అనేది బిల్డ్ అయినాయి. దీంతో పాటు షార్ట్ కవరింగ్ కూడా ఉందనుకోండి, బట్ ఎక్కువగా లాంగ్స్ అయితే బిల్డ్ అయినాయి. మామూలుగా ఇట్లా పెరిగినప్పుడు ఒక 4-5 రోజులు మార్కెట్ పెరిగితే ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటాం. ఈరోజు ఏంటంటే లాంగ్స్ కూడా బిల్డ్ అయినాయి. ఓవరాల్గా F&O ప్రకారం చూడాలి అంటే ఫ్యూచర్స్లో పొజిషన్స్ బట్టి చూడాలంటే స్టాక్ స్పెసిఫిక్ కొనసాగే అవకాశం ఉంది. ఇక నిఫ్టీ లెవెల్స్ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండవచ్చు. సో నేను కూడా నిఫ్టీ 17,950 నుంచి 18,050 దగ్గర అంటే ఈ 100 పాయింట్స్ రేంజ్లో మనకి బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత 18,200 అనమాట, ఇది హయ్యర్ సైడ్. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 17,600 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ అయితే 17,200 వైపు నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ నిఫ్టీ పరంగా. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈరోజు వచ్చిన ర్యాలీ సస్టైన్ అవుతుందా అంటే కొంచెం డౌట్ అని చెప్తాను. బట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీకి నేను కూడా 40,050 దగ్గర బ్యాంక్ నిఫ్టీ కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. 40,050 తర్వాత 40,200 ఈ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ హైయర్ సైడ్ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 39,200 అనమాట, అక్కడ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఉండవచ్చు. 39,200 బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఆల్ ది వే మనకి 38,000 టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేసిన HDFC రిజల్ట్ పరంగా మన అనుకున్న మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే వచ్చాయి. రిజల్ట్ బాగానే వచ్చాయి, అంటే అద్భుతంగా వచ్చాయని చెప్పం, కానీ మార్కెట్ అంచనాలు ఏవైతే అనుకున్నాయో అట్లనే వచ్చాయి. ఇక టాటా మోటార్స్ కూడా రిజల్ట్ అనౌన్స్ చేసింది. టాటా మోటార్స్ రిజల్ట్ మాత్రం లాస్ అనేది అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే టాప్ లైన్ గ్రోత్ అనేది బాగుంది, అది బాగా టాప్ లైన్ గ్రోత్ మాత్రం అంటే రెవెన్యూస్ మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి అనమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే టాటా మోటార్స్లో డొమెస్టిక్ సేల్స్ బాగా పెరిగాయండి. మనం చూస్తున్నాం రీసెంట్గా టాటా మోటార్స్ లాంచ్ చేసిన 2-3 ప్రోడక్ట్స్ మంచి బ్రహ్మాండమైన సక్సెస్ అనేది చాలా ఏళ్ళ తర్వాత
చాలా ఏళ్ల తర్వాత టాటా మోటార్స్లో డొమెస్టిక్ పరంగా సేల్స్ 70% పెరిగాయి అనమాట. సరే 70% ఐ మీన్ రెవెన్యూస్ పెరిగాయి. ఎస్, 70% పెరిగాయి. సో అది పాజిటివ్ అంశము. ఓవరాల్గా జాగ్వార్ అయితే మామూలుగా ఉందండి, ఫ్లాట్గా ఉంది, గొప్పగా అయితే లేవు. ఇది టాటా మోటార్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో సోలారా యాక్టివ్ ఫార్మా. సోలారా యాక్టివ్ ఫార్మా ఇది ఏపీఐ కంపెనీ అండి. ఏపీఐ కంపెనీ థెరపెటిక్స్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉన్నారన్నమాట. సో ప్రస్తుతానికి 1196 ఉంది. రీసెంట్ హై కానీ గమనిస్తే 1800. దీంతో పాటు చాలామంది ఇంకా ఆబ్వియస్గా లారస్ ల్యాబ్స్ కూడా ఈరోజు పడింది 496, దగ్గర 4% కరెక్ట్ అయింది. దీని గురించి కూడా అడుగుతారు. సో రెండు కూడా సోలారా కానీ లారస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఏపీఐ కంపెనీస్. గతంలో నేను లారస్ ల్యాబ్ గురించి మాట్లాడుతున్నప్పుడు 615, 620 ఆ రేంజ్లో ఐ మీన్ ప్రైస్ అక్కడ ఉంది. అప్పుడు అడిగినప్పుడు చెప్పాను, అంటే 3 months 2 months బ్యాక్ అనమాట. సో అటు ప్రమోటర్లు కూడా కొంచెం ఎగ్జిట్ అవుతున్నారు. దీంతో పాటు కొంచెం ఈ లెవెల్లో ఆగడం, అంటే స్టాక్ పెద్దగా పెరగకపోవచ్చు అని చెప్పడం జరిగింది. సో అయితే అక్కడి నుంచి పక్క రోజు న్యూస్ వచ్చింది, పక్క రోజు పెరిగింది. అయితే ఒకరు మెసేజ్ పెట్టారు, సో మీరు వద్దన్నారు, స్టాక్ 3-4% పెరిగింది. అవన్నీ 1-2 రోజుల కోసం కాదండి. తర్వాత రీసెంట్ హై నుంచి చూడండి, మరి ఎక్కడ 32-33% ఈరోజు రీసెంట్ హై నుంచి కరెక్ట్ అయింది. అప్పుడు ఎందుకు వద్దన్నాను, ఏంటంటే రీజన్ ఏంటంటే అండి, ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పాం కూడా, అది ఒక టైంలో ఒక ఏపీఐ కంపెనీస్కి మంచి డిమాండ్ అనేది, అంటే ప్రైస్ పరంగా బాగా పెరిగాయి, అంటే స్టాక్ ప్రైస్ కాదు, ఏపీ కంపెనీస్కి డిమాండ్ బాగుంది. దాంతో వాళ్ళు రేట్లు కూడా పెంచారు. తద్వారా అటు రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ బాగా బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా ఈ కోవిడ్ టైంలో బాగా డిమాండ్ ఏర్పడింది అనమాట. సో దాని కారణంగా ఈ ఏపీఐ కంపెనీస్ అన్ని కూడా మార్జిన్స్ బాగా బ్రహ్మాండంగా పోస్ట్ చేసాయి. సో స్లోగా ఏమైపోయిందంటే ఆ డిమాండ్ అనేది తగ్గింది. లాస్ట్ మనకి 4-5 నెలలుగా స్లోగా డిమాండ్ అనేది తగ్గింది. సో తద్వారా ఏంటంటే అటు రెవెన్యూస్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి, ఫ్లాట్గా ఉంటాయి. కోవిడ్కి ముందు ఎలా ఉందో దానికన్నా కొంచెం బిజినెస్ బాగానే ఉంటుంది, కానీ కోవిడ్ కన్నా ముందు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేస్తుంది. సో అది రీజన్ అనమాట. సో ఇవి ఆలోచించుకోవాలి మనం. దీంతో పాటు ఇవన్నీ కూడా అబ్నార్మల్గా పెరిగాయి, ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో ఇది రీజన్ అనమాట. సోలార్ యాక్టివ్ ఫార్మా కూడా అదే జరిగింది. ఇది కూడా 1800, అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 1200కి వచ్చింది. ఓవరాల్గా సోలారా కానివ్వండి, అదేవిధంగా లారస్ ల్యాబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్సే. మీరు లాస్లో ఉన్నా కూడా హోల్డ్ చేయండి, భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు పెరిగిపోయి మీకు మంచి లాభాలు వస్తాయి అయితే చెప్పను. నెక్స్ట్ 1-2 క్వార్టర్లు మళ్ళీ ఫ్లాట్గానే ఉంటాయి. ఈవెన్ మీకు లారస్ ల్యాబ్స్ మన రిజల్ట్ కూడా అనౌన్స్ చేసింది. రిజల్ట్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్ అండి, అద్భుతంగా ఉన్నాయని చెప్పను. అయితే గ్రోత్ పరంగా లేదు, గ్రోత్ అనేది ఇక్కడ నుంచి ఆగిపోతుందండి. ఇక్కడ నుంచి టాప్ లైన్ గ్రోత్ ఉండదు, ప్రాఫిట్స్ కూడా పెద్ద గొప్పగా ఉండవు, మామూలుగా నార్మల్ రిజల్ట్ ఉంటాయి అంతే. సో ఓవరాల్గా కొంచెం ఈ 2 స్టాక్స్ కూడా ఈరోజు బాగా పడ్డాయి, ఇంకా పడ్డానికి కూడా అవకాశం ఉన్నాయండి. ఓవరాల్గా కొంచెం వీక్గానే ఉన్నాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వీటిని నెక్స్ట్ కొన్ని రోజులు ఆగి 1 month అట్లాగి ఫ్రెష్గా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఇప్పుడే కాదు, కొంచెం కొన్ని రోజులు ఆగండి. ఇది ఓవరాల్గా సోలారా గురించి, అదేవిధంగా లారస్ గురించి. ఎందుకంటే చాలామంది లారస్ గురించి కూడా అడుగుతారు. సో అడగకముందే మనం ముందుగానే చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి హిందుస్థాన్ యూనిలీవర్ అండి. హిందుస్థాన్ యూనిలీవర్ ఏంటంటే ఎక్కువ ఏంటంటే కొంచెం ఈ కన్జర్వేటివ్గా ఉన్న వాళ్ళు, తర్వాత రిటైర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే హిందుస్థాన్ యూనిలీవర్లో ఎక్కువగా పొజిషన్స్ ఉంటాయి. ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా కొంతమంది ఏంటంటే దీన్ని బాగా పడినప్పుడు కొంచెం బల్క్గా తీసుకోవడము, తర్వాత అమ్మడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా రిజల్ట్ పరంగా అంత గొప్పగా లేవు, బట్ ఓకేనండి, హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ కూడా రీసెంట్గా ఇది 28 నుంచి 24 బిలో వచ్చింది, క్లోజర్గా 2300 కూడా వచ్చింది. ప్రస్తుతానికి వాల్యుయేషన్స్ పరంగా ఆబ్వియస్గా ఇది 66 ఎప్పుడు కూడా అదే పీఈతో ఉంటుంది. సో మంచి మళ్ళీ నెక్స్ట్ 1-2 క్వార్టర్లు మాత్రం మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారం కూడా పెద్దగా ఎంకరేజింగ్గా ఉండే అవకాశాలు అయితే లేవండి. ఇమీడియట్గా భారీగా పెరుగుతుంది అనుకోను, రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది బాగా నెగిటివ్ అవుతుందండి ఈ కంపెనీస్కి. ఏవైతే ఈ మన ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి ఇన్ఫ్లేషన్ ఈ విధంగా పెరగడం అనేది 2 విధాలా నెగిటివ్ అవుతుంటుంది. సో అంటే సేల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళకు కూడా కాస్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా రెండు విధాలా వీళ్ళకి నష్టాలే, అంటే కొంచెం బిజినెస్ మీద ప్రభావం చూపిస్తాయి. బట్ ఈ రోజు కాకుండా నేను కూడా నాకు తెలిసి క్లోజర్గా 2-3 బ్రేక్ అయినప్పుడు పిక్ చేసుకోవచ్చు అండి. 2300 ఆ లెవెల్స్ బ్రేక్ అయితే కొంచెం క్లోజర్గా 2200 ఆ లెవెల్స్ కొంచెం ఆగొచ్చు అనమాట ఈ స్టాకు.
బట్ ఓవరాల్గా ఇట్లా పడుతున్నప్పుడు దీన్ని కొనుక్కోవాలి, మళ్ళీ ట్రేడింగ్ పరంగా 6 to 7% ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవాలి. అటువంటి స్టాక్ అండి హిందుస్థాన్ యూనిలివర్. ఇమీడియట్గా అయితే నెక్స్ట్ 2 క్వార్టర్లు మాత్రం మనకి పెద్దగా ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉండవండి. ఇది హిందుస్థాన్ యూనిలివర్ గురించి. తర్వాత దీపక్ నైట్రైట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది రీసెంట్గా 3,000 రూపాయలకు వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి ప్రస్తుతానికి 2,200 దాకా వచ్చింది. ఇప్పుడు ఈరోజు 2,300 దాకా ఉంది. సో ఓవరాల్గా ఈ కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే రీసెంట్గా బాగా పెరిగాయి. అట్ ద సేమ్ టైం మార్కెట్లో కరెక్షన్ రాకముందే వీటి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాం. దీపక్ నైట్రైట్ అనేది ఇంకా చెప్పాలంటే ఈ కెమికల్ స్టాక్స్లో మంచి ఎవరు ఎక్కడ కొన్నా కూడా వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇస్తూ ఉన్న స్టాక్ అనమాట. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. ఈవెన్ మొన్న రిజల్ట్ కూడా చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి అండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయమంటాను. ఫ్రెష్గా కొనాలనుకున్న వాళ్ళు కూడా స్లోగా స్టార్ట్ చేయొచ్చు అండి. అంటే ఈ రోజు అని కాకుండా స్లోగా స్టార్ట్ చేయొచ్చు. ఓవరాల్గా స్టాక్ అయితే ఇన్వెస్ట్మెంట్ స్టాకే. అయితే బాగా పెరిగిన దృష్ట్యా ఏదైనా ఏ స్టాక్ అయినా సరే బాగా అబ్నార్మల్గా పెరిగినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయండి. సో ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అని మనం చెప్పలేం. సో ప్రస్తుతానికి అయితే ఓవరాల్గా మార్కెట్స్ కూడా నేను అనుకోవడము భారీగా ఇక్కడ నుంచి భారీగా పెరిగే అవకాశాలు లేదు కాబట్టి దీంట్లో కూడా కొంచెం కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి టైంలో దీన్ని స్లోగా కొనుక్కోవచ్చు అండి. ఓవరాల్గా దీపక్ నైట్రైట్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ స్టాక్. ఈరోజు మాట్లాడుకున్న అన్ని స్టాక్స్ బయలుదేరి చెప్పాలి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాక్స్. కాకపోతే మనం ఎక్కడ కొన్నాము ఏంటి అనేది ఒకటి. తర్వాత టైం అనేది కూడా కొంచెం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఈరోజు దీపక్ నైట్రైట్ కొంటే ఈ రోజు మనకి మంచి రిటర్న్స్ రాకపోవచ్చు. బట్ 3-4 ఏళ్ళు ఉండాలి టైం, దాంట్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే రీసెంట్గా అన్ని పెరిగాయి కాబట్టి. సో అన్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న స్టాక్స్ అని కూడా ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్సే, క్వాలిటీ స్టాక్స్ అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.